ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనం. 1వ అధ్యాయం 7వ వచనం. యెహోవా నాకిలాగు సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు, నేను నిన్ను పంపు వారందరి యుద్ధకు నీవు పోవలను, నీకు ఆజ్ఞాపించిన సంగతులన్నీ చెప్పవలను, వారికి భయపడకము, నిన్ను విడిపించుటకును నీకు తోడై ఉన్నాను, ఇదే యెహోవా వాక్కు. 4వ వచనం చదువు. 4వ వచనం, 4th వర్స్. యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, గర్భంలో నేను నిన్ను రూపింపక మునిపే నిన్ను ఎరిగితిని, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించితిని, జనములకు ప్రవక్తగా నిన్ను నియమించితిని. అందుకు అయ్యో ప్రభువు యెహోవా, చిత్తగించుము, నేను బాలుడనే మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేను అనగా, యెహోవా నాకు ఇలాగ సెలవిచ్చెను, నేను బాలుడను అనవద్దు. ఈరోజు పాయింట్ ఏమిటంటే అనవద్దు. హల్లెలూయా. దేర్ ఆర్ సర్టన్ థింగ్స్ దట్ వీ షుడ్ నాట్ స్పీక్. మనము మాట్లాడకూడని కొన్ని సంగతులు ఉన్నాయి, కొన్ని మాట్లాడకూడదు మనం. దట్ ఈస్ విజ్డమ్, దట్ ఈస్ మెచ్యూరిటీ. ఎదుగుదల ఏంటో తెలుసా? భక్తి అంటే ఏమిటో తెలుసా? భక్తి ఉండేది డ్రెస్సింగ్లో కాదండి, డ్రెస్సింగ్లో కాదు. సూట్ వేసుకున్నాడా, టీషర్ట్ వేసుకున్నాడా, అది కాదు పాయింట్. ఏమండి, వెంట్రుకలు ఎలా ఉన్నాయి, అది కాదు పాయింట్. వైట్ డ్రెస్ వేసుకున్నారా, కలర్ డ్రెస్ వేసుకున్నారా, దట్స్ నాట్ ద పాయింట్. దట్ ఇస్ నాట్ ద పాయింట్. భక్తి అంటే ఏంటి? ఒకని భక్తి తన యొక్క నోటి మాటలను బట్టి తెలియజేయబడుతుంది. ఎవడైనా కూడా తను భక్తి గలవాడని చెప్పుకుంటూ నోటికి కళ్ళెము పెట్టుకున్న ఎడల వాని భక్తి వేస్ట్ అంటాడు యాకోబు. యాకోబు భలే స్ట్రైట్ ఫార్వర్డ్ మనిషి. వాయిస్తాడు, లెఫ్ట్ అండ్ రైట్ ఇస్తుంటాడు యాకోబు. బాలుడను అనవద్దు. దేవుడు ఏమంటున్నాడు? ఇర్మియా, నువ్వు ఏదో చేయడం వలన దాన్ని చూసి నేను నిన్ను ప్రవక్తగా నియమించలేదు, కానీ గర్భంలో, నీ తల్లి గర్భంలో నువ్వు ఉన్నప్పుడే నేను నిన్ను ప్రాఫెట్గా చూశాను అన్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఈరోజు పాట పాడాం కదా, మన క్రియలు కాదండి, అసలు స్వనీతిని ఆధారం చేసుకున్నంత మూర్ఖమైన పని ఇంకొకటి లేదు. నువ్వు ఎంత పరిశుద్ధంగా జీవించినా కూడా, ప్రభువా నా పరిశుద్ధతను బట్టి నాకు జవాబు ఇవ్వు ప్రభు అంటే నీ ప్రార్థన పరలోకంలో అంగీకరించబడదు. హల్లెలూయా. పరలోకంలో ప్రార్థన ఎప్పుడు అంగీకరించబడుతుంది అంటే, ప్రభువా నా నీతిని, నా యథార్థ ప్రవర్తనను, నేను ఎంత మంచివాడినైనా ఎంత చెడ్డవాడినైనా వీటన్నిటిని కూడా ప్రక్కన పెట్టి యేసయ్య శిలువ కార్యాన్ని బట్టి నీ సన్నిధికి వస్తున్నానయ్యా, యేసయ్య ఇచ్చిన నీతిని బట్టి నీ సన్నిధికి వస్తున్నానయ్యా, ప్రభువా నన్ను అంగీకరించంటే పరలోకం అంతా అలర్ట్ అయిపోతుంది. ప్రభువా నేను మంచివాడిని ప్రభువా, ఆ పరిశుద్ధుడు ప్రార్థన చేశాడు కదా, ఈయనకంటే నేను నీతిమంతుని, 2 సార్లు ఉపవాసం ఉంటా, నేను 10 భాగాలు ఇస్తాను అంటే ఇతరులతో పోల్చుకుని హెచ్చించుకుంటున్నాడు. వినపడడం లేదు అటువంటి ప్రార్థన పరలోకంలో. స్వనీతి చాలా డేంజర్. దుర్నీతి ఎంత డేంజరో స్వనీతి కూడా అంతే డేంజర్ దేవుని యొక్క సన్నిధిలో. అర్థమైందా? దుర్నీతికి స్వనీతికి ఏం పెద్ద డిఫరెన్స్ అయితే లేదండి. దుర్నీతి పరలోకంలో అంగీకరించబడదు, స్వనీతి పరలోకంలో అంగీకరించబడదు. ఓన్లీ యేసయ్య నీతి మాత్రమే అంగీకరించబడుతుంది. యేసయ్యను వస్త్రంలాగా ధరించి తండ్రి యేసయ్య, తండ్రి యేసయ్య అంటే అప్పుడు మన ప్రార్థన అంగీకరించబడతాయి. యేసయ్యను బట్టి మనం అంగీకరించబడుతున్నాం, యేసయ్యను బట్టి మనకు సహాయం వస్తుంది, యేసయ్యను బట్టి మనకు జ్ఞానము, యేసయ్య మనకు నీతి, యేసయ్య మనకు విమోచన, యేసయ్య మనకు పరిశుద్ధత. నేను పరిశుద్ధునండి, దేన్ని బట్టి తెలుసా? యేసయ్యను బట్టి పరిశుద్ధిని. హల్లెలూయా. నా ప్రార్థన పరలోకం వింటుంది, ఎందుకంటే యేసయ్యను బట్టి. ఎవ్రీథింగ్ ఇస్ జీసస్. యేసయ్యను నమ్మిన చెడ్డవాళ్ళు పరలోకానికి వెళ్తారు, యేసయ్యను నమ్మని మంచివారు నరకానికి వెళ్తారు. అర్థమవుతుందా? కొంచెం ఇబ్బంది కదా స్టేట్మెంట్, కొంచెం ఇబ్బంది. యేసయ్యను నమ్మని చెడ్డవారు నరకానికి వెళ్తారు, యేసయ్యను నమ్మినటువంటి చెడ్డవారు ఏమండి పరలోకానికి వెళ్తారు. యేసయ్యను నమ్మిన చెడ్డవారు పరలోకానికి వెళ్తారు, యేసయ్యను నమ్మని సోకాల్డ్ మంచి వాళ్ళు, లోకం దృష్టిలో మంచి వాళ్ళు నరకానికి వెళ్తారు. డిసైడింగ్ ఫ్యాక్టర్ ఎవరు? యేసయ్య. జీసస్ ఈజ్ ద డిసైడింగ్ ఫ్యాక్టర్. సో కనుక మనము ఏమనాలి అంటే, యేసయ్య నీతిని బట్టే ఐఎమ్ రైటస్ బికాస్ ఆఫ్ జీసస్. ఉచితంగా దేవుడు నన్ను నీతిమంతునిగా చేసేసాడు. ఇప్పుడు ఏమంటారంటే, చాలా విషయాలు మన గురించి మనము చెప్పకూడదు, మన గురించి మనం తగ్గించుకోవద్దు. ఎప్పుడూ నీ గురించి నువ్వు తగ్గించుకోకూడదు. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లోకి నువ్వు వెళ్ళకూడదు, ఆత్మ న్యూనత భావంలోకి నువ్వు వెళ్ళకూడదు. ఆత్మ న్యూనత భావానికి హ్యూమిలిటీకి చాలా డిఫరెన్స్ ఉంది.
దీనత్వానికి ఆత్మన్యూనత భావానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్కు హ్యూమిలిటీకి దెర్ ఇస్ వాస్ట్ డిఫరెన్స్. చాలామంది ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ను హ్యూమిలిటీ అనుకుంటున్నారు. ఎంత ఘోరం అండి, ఎంత అన్యాయం అండి, ఎంత మోసం అండి, ఎంత దుర్మార్గం అండి. నో, వీఆర్ సుపీరియర్ పీపుల్ అండి, రాజుల మనము. సో మన మైండ్ సెట్ ఎప్పుడు సుపీరియర్గానే ఉండాలి. ప్రజలతో ప్రవర్తించేటప్పుడు వారికంటే మనం గొప్పవారమని వారితో ప్రవర్తించకూడదు. అక్కడే మన యొక్క దీనత్వం అన్నటువంటిది బయటపడుతుంది. నేను బాలుడని అనవద్దు. దేవుడు అంటున్నాడు, నీవు ప్రవక్త అంటున్నాడు. నీవు ప్రవక్త ఇర్మియా, నీవు ప్రవక్త అని దేవుడు ఇర్మియా గురించి అంటే, ఇర్మియా ఉంటున్నాడు, నేను బాలుడను, నా వల్ల కాదు, నేను మాట్లాడను అంటున్నాడు. దేవునితో ఏకీభవించడం నేర్చుకో. దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు, దేవుడు నీ గురించి ఏం చెప్పాడు. రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. నీ భవిష్యత్తును సృష్టించుకో, చదువుకో. క్రీస్తునందు నేను, అందులో దేవుడు నిన్ను ఎలా చూస్తున్నాడో నీకు అర్థమవుతుంది. దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడో నువ్వు కూడా అదే పిలుచుకోవాలి. దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడో నీవు కూడా అదే పిలుచుకోవాలి. బాలుడని అనవద్దు, రోగిని అనవద్దు, బలహీనుడు అనవద్దు. బలహీనుడు ఏమని చెప్పాలి, నేను బలవంతుడని చెప్పాలంట. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్. బలహీనుడు బలవంతుడుగా అయ్యేటట్లు ప్రార్థన చేయడం లేదు, కానీ బలహీనుడు ఏమనుకోవాలంట, ఏమనాలంట, బలవంతుడు అని అనుకోవాలి, బలవంతుడు అని అనాలంట. బలహీనుడిని అనవద్దు, బాలుడని అనవద్దు, చేతకాని వాడిని అనవద్దు, దిక్కులేని వాడిని అనవద్దు, పురుగు అనవద్దు, పెంట అనవద్దు, దరిద్రుడు అనవద్దు, బలహీనుడిని అనవద్దు, నీచమైన వాడిని అనవద్దు, అనర్హుడిని అనవద్దు, ఒంటరిని అనవద్దు, ఓడిపోయిన వాడిని అనవద్దు. నీవు అనకూడదు చాలా సంగతులు. ఏమంటున్నావు నీ గురించి నువ్వు ఏమేమి మాట్లాడుతున్నావు? దేవుడు అంటున్నాడు, డోంట్ సే దోస్ థింగ్స్ అబౌట్ యూ. నేను నిన్ను ఎలా చూస్తున్నాను నువ్వు అలాగే చూడు. నువ్వు అవును, లోకం దృష్టిలో రీజనింగ్ ప్రకారం నువ్వు బాలుడవే, కానీ ఇప్పుడు ఒక బాంబు ఉంటుందండి. బాంబు పేల్చాలంటే దానికి చిన్న స్విచ్ అంతే. ఆ స్విచ్ బలవంతుడు వేసినా పేలుతుంది, బాలుడు వేసినా పేలుతుంది. దేవుడు అంటాడు, ఇర్మియా నీ వయసు అడ్డం కాదు, నేను కార్యం చేసేదానికి నీ వయసు అడ్డం కాదు. నేను కార్యం చేయాలంటే నీ వయసు అడ్డం కాదు. నువ్వేం చేయాలి, నా మాటలు విను, ఆ మాటలు మాట్లాడు. దట్స్ ఇట్. హల్లెలూయా. అవర్ జాబ్ ఇస్ దట్, టు హియర్ ఫ్రమ్ గాడ్ అండ్ టు స్పీక్ దోస్ వర్డ్స్ అండ్ టు డిక్లేర్ దోస్ వర్డ్స్. దేవుడు మన గురించి ఏమేమి చెప్పాడో వాక్యంలో దేవుడు ఆల్రెడీ వ్రాయించాడు, చాలా విషయాలు వ్రాయించాడు. కాబట్టి దేవుడు మన గురించి ఏం చెప్తున్నాడో అవే అనాలి. హల్లెలూయా. బాలుడు అనవద్దు. నీ గురించి నువ్వు ఏమంటున్నావు, నీ భవిష్యత్తు గురించి ఏమంటున్నావు? గతం అయిపోయిందండి, గతం అయిపోయింది. ఎప్పుడు కొంతమంది గతంలోనే జీవిస్తూ ఉంటారు. దేవుడు అంటున్నాడు, గతం గురించి ఏం మాట్లాడద్దు. గతం గురించి ఏదైనా మాట్లాడితే గతాన్ని బట్టి దేవుని స్తుతించే మాటలు ఏమైనా ఉంటే అటువంటి వాటిని మాత్రమే మాట్లాడాలి తప్ప నిరాశ నిస్పృహలతో గతంలో జీవించకూడదు. నేను బాలుడను అనవద్దు. అప్పుడు దేవుడు చెప్పాడు, యెహోవా ఇర్మియా నోటిని ముట్టి అన్నాడు, ఇదిగో పెళ్ళగించుటకు, పాడద్రోయుటకు, నశింపచేయుటకు, విసరివేయుటకు, ఊడ్చివేయుటకు, పాడద్రోయుటకు ప్లస్ కట్టుటకు, నాటుటకు నా మాటలను నీ నోట ఉంచున్నారు. ఇదిగో ఈ దినమున నిన్ను జనముల మీదను రాజ్యముల మీదను నియమించు. అంటే ఒక పిల్లవాడు దేవుని యొక్క మాటలు పొందుకొని ఆ మాటలు మాట్లాడితేనంట రాజ్యాలు ఊడిపోతాయంట, రాజ్యాలు నాశనం అయిపోతాయంట, రాజ్యాలు కట్టబడుతున్నాయి. సింహాసనం నుంచి కొంతమంది తప్పించబడతారు, కొంతమంది సింహాసనం పైన కూర్చుండబెట్టబడతారు. ఎప్పుడు? when you say what God says. హల్లెలూయా. ఈరోజు మన వయసు అడ్డం కాదు, మన జీవితం అడ్డం కాదు. ఈరోజు అడ్డమంతా ఒకటి ఏంటో తెలుసా, మన మైండ్ సెట్, మన థింకింగ్ అబౌట్ మన గురించి మనం ఏమనుకున్నాం. దేవుడు మనం ఎలా చూస్తున్నాడు తెలుసా? గిద్యోని దగ్గరికి వచ్చి ఏమన్నాడు, పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. పరాక్రమం గల బలాఢ్యుడా అన్నాడు. నువ్వు బలాఢ్యుడవు. సే ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ రిచ్, ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ రిచ్. ఈ రోజు నుంచి నేను బలహీనని అసలు ఆలోచించి ఒప్పుకోనని చెప్పండి. ఐఎమ్ స్ట్రాంగ్, ఐఎమ్ హెల్తీ, ఐఎమ్ వెరీ వెల్తీ, ఎక్స్ట్రీమ్లీ రిచ్, ఐఎమ్ బ్లెస్డ్, I'm blessed because of Jesus. I am blessed, I am wise, I am sharp, I am excellent, I am brilliant, I am highly favored, deeply loved, extremely blessed by Jesus. నేనంటే నా దేవునికి చాలా ఇష్టం, నా దేవుడు అంటే నాకు చాలా ఇష్టం. Hallelujah. I grow. Today I'm going to see the goodness of God.
ఏం అనాలో దేవుడు చెప్తున్నాడు. యేసయ్య అంటాడు కదా, నేను ఏం అనవలనో నా తండ్రి నాకు నేర్పుతున్నాడు. నేను ఏం అనవలనో నా తండ్రి నాకు నేర్పుతున్నాడు. యోహాను సువార్తలో వ్రాయబడింది, ప్రభువు చెప్పినటువంటి మాట ఇది. నేను ఏమనవలనో, బాలుడు అనవద్దు అన్నాడు, ఏమనవలనో అని చెప్పాడు. హెచ్కేల్ని ఎక్కడ తీసుకుని వెళ్ళాడు? బహు లోతైనటువంటి లోయలోనికి తీసుకుని వెళ్ళాడు. అక్కడ విస్తారమైనటువంటి ఎండిన ఎముకలు ఉన్నాయి. నరపుత్రుడై బ్రతుకుతాయన్నాడు. నీకే తెలుసయ్యా, బహుత్ కష్టం అవుతా, ఇది ఇంపాసిబుల్ ప్రభు అన్నాడు. ఏమనాలో చెప్పాడు, ఏమనాలో చెప్పాడు. దేవుడు ఏమనమని చెప్పాడో ఆ మాట అంటే ఎండిన ఎముకలు కాస్త మా సైన్యమైపోయాయి. హల్లెలూయా. వి ఆల్ నో వాట్ హ్యాపెన్ ఇన్ హెచ్కేల్. బాలుడను అనవద్దు, రోగిని అనవద్దు, చచ్చిపోతానేమో అనవద్దు, ఓడిపోతానేమో అనవద్దు, భవిష్యత్ అంతా అంధకారం అనవద్దు, 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 అనవద్దు. రాబోవు మేలుల విషయమైన ప్రధాన యాజకుడు మన యేసయ్య. అంటే ఈరోజు మేలు జరగబోతుంది, రేపు మేలు జరగబోతుంది, ఎల్లుండి మేలు జరగబోతుంది, వచ్చేవారం మేలు జరగబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. జూన్లో మేలు, జూలైలో మేలు, ఆగస్టులో మేలు, సెప్టెంబర్లో మేలు, అక్టోబర్లో మేలు, నవంబర్లో మేలు, హల్లెలూయా. డిసెంబర్లో మేలు, 2025లో మేలు, 2030 వరకు మేలు, 2040 వరకు మేలు, 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 మేలు. రాబోవు మేలుల విషయమైన ప్రధాన యాజకుడు మన యేసయ్య. కాబట్టి మనం ఏం అనాలో దేవుడు వాక్యంలో చెప్తున్నాడు, అవే మనము అందుము గాక. లెట్ us డిసిప్లిన్ అవర్ వర్డ్స్. ఏమి అనాలో ఏమి అనకూడదో తెలుసుకోవడమే ఎదిగినటువంటి స్థితి. వాక్యమంతా తెలిస్తే కాదు, ఏవి మాట్లాడాలో ఏవి మాట్లాడకూడదో తెలియాలి. బాలుడను అనవద్దు. హల్లెలూయా. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో ఆయన ఫలింపచేయునుగా. అనేకులకు పరిచయం చేయండి, ఈ వాక్కును అనేకులకు పరిచయం చేయండి. అనేక మంది జీవితాలను దేవుడు మార్చినట్లుగా వారికి ఒక మంచి అవకాశం ఇస్తాం. దేవుడి యొక్క మాటలు మన వినికిడిలో ఆయన ఫలింపచేయును గాక. ఆశీర్వాదం తీసుకుందాం. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి ప్రియులకు, ఆర్డీజే మినిస్ట్రీస్లో ఆర్డీజే కుటుంబంలో నాటబడినటువంటి ప్రతి వ్యక్తికి, వారి కుటుంబానికి, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులందరికీ, మరి ముఖ్యంగా ఇశ్రాయేలులకు అందరికీ కూడా ఈ దినమంతయు తోడై ఉండును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.